సంజయ్ రాయ్ తిరిగినట్టుగా తెలుస్తుంది. ఘటన జరిగిన రోజు అదే బైక్ను ఉపయోగించాడు సంజయ్ రాయ్. అదే బైక్పై రెడ్ లైట్ ఏరియాలోనూ సంజయ్ రాయ్ తిరిగినట్టుగా తెలుస్తుంది. 2014 మేలో బెల్టాలా ఆర్టీఓ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోల్కతా పేరుతో ఆ బైక్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పోలీసులతో సంబంధాలు పూర్తిగా బయటపడుతున్నాయి. కోల్కతా పోలీసులకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించే యోచనలో సిబిఐ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏఎస్ఐ అనూప్ దత్తా కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ నేర ప్రవృత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ వ్యవహారంలో ఇప్పుడు విస్తుపోయే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్తో పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులతో నిందితులు అంటకాగినట్టుగా తెలుస్తోంది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్పై ఏకంగా నిందితుడు సంజయ్ రాయ్ చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు అదే బైక్ను సంజయ్ రాయ్ ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. అదే బైక్పై రెడ్ లైట్ ఏరియాలోనూ తిరిగినట్టుగా కూడా తెలుస్తోంది. 2014 మేలో బెల్టాలా ఆర్టీఓ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోల్కతా పేరుతో ఆ బైక్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. కోల్కతా పోలీసులకు కూడా లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించే యోచనలో సిబిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏఎస్ఐ అనూప్ దత్తా కూడా లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేయాలని సిబిఐ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్తో పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా సిబిఐ విచారణలో వెలుగు చూస్తోంది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్పై తిరగడం ఎందుకు బలం చేకూరుస్తోంది. మొత్తం మీద విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఆ బైక్పై సంజయ్ తిరుగుతుండగా ఘటన జరిగిన రోజు కూడా అదే బైక్ను ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇక ఆ బైక్పై రెడ్ లైట్ ఏరియాలోనూ కూడా తిరిగినట్టుగా ఆధారాలు సేకరించారు. 2014లో ఈ బైక్ కోల్కతా కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అటు కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ అభయ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కోల్కతా బెంగాల్ వ్యాప్తంగా విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగానే సబర్నా మార్చ్ పేరిట విద్యార్థి సంఘాలు సచివాలయ ముట్టడి కూడా పిలుపునిచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో తమను అడ్డుకోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. దీంతో పోలీసు బలగాలు ఉలిక్కిపడి వెంటనే విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో అయినప్పటికీ స్టూడెంట్స్ వెనక్కి తగ్గడంతో పోలీసులు వాటర్ కెనాన్స్ ఉపయోగించి భాష వాయువు ప్రయోగించి విద్యార్థులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. నిరసనకారులను అడ్డుకునేందుకు సెక్రటేరియట్ను అష్టదిగ్బంధన చేశారు. 6000 మంది పోలీసులతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా కూడా పెట్టారు. నిరసనకారులు దూసుకురావడంతో వెంటనే గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు. విద్యార్థుల శాంతియుత ర్యాలీని అణచివేయొద్దంటూ పోలీసులు కోరారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దంటూ కూడా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆయన సూచించారు. మొత్తం మీద కోల్కతా వ్యవహారంలో నిందితుడి వ్యవహార శైలి ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పోలీస్ కమిషనర్తో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఇందుకు బలం చేకూరుస్తోంది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్ను నిందితుడు వేసుకొని దర్జాగా కోల్కతా వీధుల్లో అది రెడ్ లైట్ ఏరియాలో కూడా తిరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు జూనియర్ డాక్టర్పై అత్యాచారం ఎంతటి సంచలనం ఒక్కసారి మీకు తెలిసిన విషయం. అత్యాచారానికి గురైన వైద్యురాలి శరీరంలో పోస్ట్ మార్టంలో అనేక ఆనవాళ్లు గుర్తించారు. వీర్యం ఉన్నట్టుగా గుర్తించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నిందితుల్లో ప్రధాన నిందితుడైనటువంటి సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ సంబంధించి కూడా పోలీసులు ఆదేశించిన పరిస్థితి. సిబిఐ అత్యంత అరుదైన పాలిగ్రాఫ్ టెస్ట్ ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది, కేవలం 5గురికి మాత్రమే ఈ టెస్టును జరిపారు. ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ను కూడా ఇప్పుడు నిందితునిపై ప్రయోగించేందుకు పోలీసులు సిబిఐ సిద్ధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అంశం ఎంత దేశవ్యాప్తంగా సంచలనం రేపిందో తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో తాజాగా సంజయ్ రాయ్ అటు న్యాయస్థానంలో కూడా ఫ్లైట్ ఫిరాయించాడు. తొలుత ఒప్పుకున్నట్టుగానే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగానే ఇన్నాళ్ళు జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసినట్టు ఒప్పుకోగానే కోర్టులో మాత్రం ఫ్లైట్ ఫిరాయించాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్యకు సంబంధం లేదంటూ ఆయన పోలీసుల్లో కావాలని తనను ఇరికించారంటూ న్యాయస్థానంలో మాట్లాడిన పరిస్థితి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకే తాను లై డిటెక్టర్ టెస్ట్కు అంగీకరించినట్టుగా
కోర్టుకు కూడా చెప్తున్నాడు. దీంతో అసలు నిందితులు ఎవరనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. అయితే సంజయ్ రాయ్ ప్రమేయం ప్రస్తుతం బయటపడుతోంది. ఏకంగా పోలీసులతో సంజయ్ రాయ్ అంటకాగిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఏకంగా పోలీస్ కమిషనర్ బైక్ను వాడడం, పోలీస్ కమిషనర్తో ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.